ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఇటువంటి అద్భుతం ఏ విధంగా మీ యొక్క జీవితంలో జరగబోతుంది, అలాగే మిగిలిన అంశాలు ఎలా కనిపిస్తున్నాయి, అంటే అనుకూల ఫలితాలు ఏంటి, ప్రతికూల ఫలితాలు ఏంటి, అలాగే తులారాశివారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వారు సమస్యలను అధిగమించటానికి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు. అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఎవరింటికైనా మీరు వెళ్లినప్పుడు వారు మిమ్మల్ని నిర్దాక్షణ్యంగా ఇంటి నుండి గెంటేసి ఉండొచ్చు, లేదా మీరు బయటికి వెళ్లే విధంగా ఏదైనా మాటలు అనొచ్చు. ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని మిమ్మల్ని అవమానించవచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు కావచ్చు. అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరున్నా సరే, బంధువులు కాని, మిత్రులు కాని, లేదా మీరేదైనా సహాయం నిమిత్తం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కాని, మీ కుటుంబ సభ్యులు కాని, ఇలా మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు మీ ఇంటికి ఈరోజు వస్తారు, మీ యొక్క సహాయాన్ని అడుగుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. అంటే వారు మీ దగ్గరికి వస్తారని, మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల్లో జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుందని చెప్పుకోవాలి. ఇది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అని చెప్పుకోవటంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. మానసికంగా మీరు ఒకప్పుడు వారి వల్ల ఎంతగానో కృంగిపోయారు. మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను మీరు తీసేయలేకపోయారు. అటువంటి పరిస్థితిని ఎంతగానో మీరు అనుభవించారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగటం, మిమ్మల్ని క్షమాపణలు అడగటం మీకు చాలా ఆశ్చర్యాన్ని, అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఆ అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే అప్పుల ఊపి నుండి బయటపడటానికి భగవంతుడు మీకు ఒక చక్కటి మార్గాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. తులారాశివారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా రోజులుగా నూతన వ్యాపారాలను ప్రారంభించాలి అనుకుంటున్నారు, లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామం అనేది ఉండబోతుంది. ముఖ్యంగా
మీ యొక్క లైఫ్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అత్యద్భుతమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. ఎవరి దగ్గర నుండైనా డబ్బులు రావాల్సి ఉంది, డబ్బులు ఇవ్వకుండా వారు మిమ్మల్ని చాలా కాలంగా విసిగిస్తున్నట్లయితే ఆ డబ్బులను ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు. అంటే వారికి వారి రియలైజ్ అవ్వటం కావచ్చు, లేదా ఏదో ఒక అద్భుతం జరిగి ఆ డబ్బులు మీ దగ్గరికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించడానికి తీసుకున్న నిర్ణయం సఫలీకృతం కాబోతుంది. ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. ఆ సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. పని విషయంలో మీరు చెయ్యని పొరపాటుకు కూడా ఒక ఆరోపణను ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ పై అధికారులు మీపైన అరవటం కానీ, కోపంగా మాట్లాడటం కానీ జరగదు. మీరు పొరపాటు చేసినట్లుగా అందరూ భావించినప్పటికీ మీరు ఎవరి వల్ల మాట పడాల్సిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు చాలా సపోర్ట్గా నిలుస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. ఎందుకంటే వారు ఇదివరకెప్పుడు కూడా మీతో అంత క్లోజ్గా లేరు. అటువంటి వ్యక్తి మీకు సపోర్ట్గా నిలవటం అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు. తులారాశివారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతూ, అంటే అనారోగ్య సమస్యతో బాధపడుతూ మీరు ఆ సమస్య నుండి పరిష్కారం దొరకక సతమతమవుతూ ఉన్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు తెలియబోతుంది. ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ కూడా మీకు లభిస్తుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి అతి త్వరలో మీరు చెక్ పెట్టబోతున్నారు. దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. డబ్బు, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. అలాగే విద్యార్థులు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. ఏకాగ్రత లోపించే పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. ఉపాధ్యాయుల నుండి సరైన మద్దతు మీకు లభిస్తుంది. ఇదివరకు ఏ విషయంలో అయితే మీరు సమస్యలతో బాధపడుతున్నారో, మదన పడుతున్నారో అటువంటి సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు తోటి ఉపాధ్యాయుల నుండి కొంత ప్రతికూలతను ఎదుర్కోబోతున్నారు. జాగ్రత్త పడండి. అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుల వృత్తులు చేసుకుంటున్న వారికి సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ వృత్తి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురుకాబోతున్నాయి. జాగ్రత్త పడండి. అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నారో ఆ పనిలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకి సమయం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకి కూడా మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారు తమ సొంత వ్యక్తుల నుండి ఒక అప్డేట్ న్యూస్ ని అందుకుంటారు. అంటే అది మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ నైతే వారి ద్వారా మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శుక్రవారం అనేది తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది. కానీ ముఖ్యంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వ్యక్తులు, మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని ఆశించి మీ దగ్గరికి రావటం, అది బంధువులు కానీ, మిత్రులు కానీ, లేదా పరిచయస్తులు కానీ, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో ఇలా మిమ్మల్ని అవమానపరిచి ఇంట్లో నుండి బయటికి పంపించిన వ్యక్తులు ఈరోజు మీ ఇంటికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అడుగుతారు, మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. మిగిలిన అంశాలు మాత్రం తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది. ఆ సీతారామచంద్ర ప్రభుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.